నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ అండ్ బిజినెస్ బస్ కార్యక్రమానికి స్వాగతం. నేను చక్కర్ల ఝాన్సీ రాణి. గత రోజు ముఖ్యమైన మార్కెట్ టర్న్లు, ఇంటర్నేషనల్ ప్రభావం, అలాగే ఈ రోజు స్టాక్స్ గురించి, అలాగే సెక్టార్స్ గురించి, ఇవన్నీ వీక్లో ఎలా ఉన్నాయి, వీక్ అవుట్లుక్ ఎలా ఉంది, అలాగే డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు అనిల్ కుమార్ బాచు గారు. అనిల్ కుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మామూలుగా బీఎస్సీ సెన్సెక్స్ లైవ్గా చూసుకుంటే, ఓపెనింగ్ క్లోజ్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తాను. అండ్ బీఎస్సీ సెన్సెక్స్ లైవ్ 80,670.67, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 80,173.24, అలాగే క్లోజింగ్ వచ్చేసి 80,267.62. సార్, మరి ఇవి ఎలా అనలైజ్ చేస్తారు? ఒకటి చూసుకుంటే ఏంటంటే మార్కెట్స్ లాస్ట్ 8 రోజుల నుంచి నెగిటివ్గా క్లోజ్ అవుతూ ఉన్నాయి. దో నెగిటివ్ అనేది మామూలుగా ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసుకుంటే పెద్ద నెగిటివ్స్ ఉండేది. బట్ ఇప్పుడు నెగిటివ్స్ ఉన్న స్మాల్ చేంజెస్ అయ్యాయి. సో యూజువల్లీ ఏంటంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత కంటిన్యూస్గా 8 నెగిటివ్ క్లోజింగ్ అనేది చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది. నియర్లీ 15-16 సంవత్సరాలు అయింది లాస్ట్ టైం ఇట్లా కంటిన్యూస్గా 8 డేస్ నెగిటివ్ అవ్వడం. బట్ ఒకటి ఏంటంటే మాత్రం యూజువల్లీ ఎప్పుడు ఇలా జరిగినా సరే నెక్స్ట్ బిల్డప్ అనేది మాత్రం పాజిటివ్ సైడ్ ఉంటుంది. అది ఇవాళ చూసాము. ఆల్రెడీ మార్కెట్స్ ఇవాళ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. బోత్ నిఫ్టీ వచ్చేసి 24,000 మీరు చెప్పినట్టు 723 దగ్గర ఒక 0.46% పెరిగింది. సెన్సెక్స్ కూడా ఒక 0.49% పెరిగి 80,658 దగ్గర ఉంది. సో ఆన్ ద హోల్ చూసుకుంటే 8 రోజుల నెగిటివ్ అనేది షెడ్ చేసి ఇవాళ మాత్రం దసరా ముందు రోజు, రేపు హాలిడే మళ్ళీ మార్కెట్స్. సో ముందు రోజు ఇప్పటికైతే పాజిటివ్గా ఉంది సోఫార్. సో ఇది ఒక రకంగా అంటే ఇన్ని రోజుల బలహీనత అనేది ఓవర్కమ్ చేసేసి మార్కెట్స్ ఇవాళ కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయని అనిపిస్తుంది ఇవాళ మాత్రం చూసుకోండి. సార్, అలాగే సార్ నిఫ్టీ 50 వచ్చేసి లైవ్ చూసుకుంటే 24,711 సార్, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 24,620.55, అలాగే క్లోజింగ్ వచ్చేసి 24,611.10 సార్. మరి నిఫ్టీ ప్రైజెస్ వల్ల అంటే మార్కెట్లో ఏ విధంగా ప్రభావం పడుతుందంట? మీరు చెప్పింది ఏంటంటే నిన్న జరిగింది చూసుకుంటే మాత్రం ఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఉండే. ఒక బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిన్న పాజిటివ్గా ఒక 0.3% పెరిగింది. అండ్ ఇది ఏంటంటే నేను చెప్పినట్టు 8 డేస్ నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఇంకా పోలేదు. సో ఎందుకంటే కంటిన్యూస్గా ఎఫ్ఐఐస్ అనేది నిన్న కూడా ఒక 2,000 కోట్ల పైన నెట్ సెల్లర్స్ ఎఫ్ఐఐస్. దో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక 3,000 కోట్ల పైన 5,000 కోట్ల పైన చేసి నెట్ పాజిటివ్గా ఉన్నా కానీ బట్ ఆన్ ద హోల్ ఇంకా కూడా ఎఫ్ఐఐస్ వచ్చేసి ఫ్రెష్గా నెట్ పాజిటివ్ అయ్యేంత వరకు మాత్రం మార్కెట్స్ ఇట్లాగే ఒక స్మాల్ రేంజ్లో ప్లే అయ్యే అవకాశం కనబడతా ఉంది. అండ్ ఇవాళ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే ఆర్బీఐ రేట్స్ని అన్చేంజ్డ్ అంటే కట్ చేయలేదు, పెంచలేదు. సో ఏంటంటే మార్కెట్స్ హోప్ చేస్తున్నాయి ఏంటంటే ఒక రేట్ కట్ అవుతే ఇంకొంచెం డిమాండ్ అనేది, కన్జంప్షన్ అనేది ఇంకా పుష్ అవుతుంది అనేది ఆశ ఉండిందన్నమాట మార్కెట్స్కి. బట్ అంటే ఈ అన్చేంజ్ అనేది కూడా పెద్దగా మార్కెట్స్పై ఎఫెక్ట్ చూపెట్టలేదు. సో అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎస్పెషలీ ఈ ఆర్బీఐ రేట్ అన్చేంజ్డ్ అనేది ప్రాబబ్లీ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్లో దాని ఫలితం అంటే దాని యొక్క ఎఫెక్ట్ కనబడొచ్చండి. ఓకే సార్. అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి మార్కెట్ నిపుణులు అనిల్ గారు అయితే నిన్న అంటే 30th సెప్టెంబర్ రోజు అసలు మార్కెట్లో ఎలా ఉంది, ముఖ్యమైన ట్రెండ్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి, సెక్టార్స్ ఏంటి, ఇవన్నీ ఎలా వర్క్ అయ్యాయి, ఎలా నడుస్తున్నాయనే దాని గురించి మరి అనిల్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా మార్కెట్ నిపుణులు అనిల్ గారితో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్స్లో పెట్టాలా, లేకపోతే సిప్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, వీటన్నిటి గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఏంటి సార్ మరి చెప్పండి సార్. సో నిన్న జరిగింది ఏంటంటే కొంచెం నెగిటివ్గా అయినా కానీ వన్ చేంజ్ ఏంటంటే పాజిటివ్గా కొన్ని సెక్టర్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అవేంటో చూద్దాము. ఫస్ట్ నిఫ్టీ పిఎస్యు, బ్యాంక్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 1.84% నిన్న ఇండెక్స్ పెరిగింది. పిఎస్యు స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. అట్లాగే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా నిన్న బాగా పర్ఫామ్ చేసింది, 1.16 పెరిగింది. అట్లాగే ఆటో ఇండెక్స్, కమోడిటీస్, ఆటో ఎస్పెషల్లీ ఏంటంటే లాస్ట్ వారము వన్ ఆఫ్ ద రికార్డ్ సేల్స్ జిఎస్టీ తగ్గాక మళ్ళీ పండుగ వాతావరణంలో నియర్లీ 54,000 వెహికల్స్ ఒక్కరోజు ఆటో సేల్స్ అనేది రికార్డు ఇండియన్ హిస్టరీలో. సో అంటే ఈ ఆటో సెక్టార్కి కంటిన్యూస్గా ఆల్రెడీ పోస్ట్ జిఎస్టీ చేంజ్ ఏదైతే ఉందో జిఎస్టీ 2.0 వల్ల ఆల్రెడీ చేంజెస్ అంటే మార్కెట్స్ ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తుంది. అది నిన్న కూడా కంటిన్యూ చేసింది. అది కూడా క్లోజ్ టు 0.4% నిన్న ఆటో సెక్టర్ ఇండెక్స్ అనేది బాగా పర్ఫామ్ చేసింది. కమోడిటీస్ కానీ బ్యాంక్ కూడా, నిఫ్టీ బ్యాంక్ కూడా నిన్న పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓన్లీ ఏంటంటే నిఫ్టీ
మీడియా ఒకటి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి, అండ్ రియాలిటీ మాత్రం నిన్న కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా ఏంటంటే క్వైట్ అ ఫ్యూ డేస్ నుంచి మంచిగా గ్రో అయింది. ఐ థింక్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేశారు. అందుకే అదర్వైజ్ ఏంటంటే సీజన్ ఇది, ఎస్పెషల్లీ కన్జ్యూమింగ్ సీజన్, ఈ రెండు దసరా కానీ దీపావళి, ఇలాంటి టైంలో ఏంటంటే ఎవరైతే చాలా రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసినట్టు కనిపిస్తున్నారు. అదర్వైజ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వచ్చేసి నెక్స్ట్ ఒక 10-15 రోజులకు కూడా వండర్ఫుల్ కనబడతా ఉన్నాయి ఆ స్టాక్స్ అన్ని. ఓకే సార్. సార్ వీటి గురించి అయితే చెప్పారు. అలాగే మరి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో అవి ఎలా పర్ఫామ్ చేశాయి, అండ్ ముందుగా యుఎస్, యూరోప్, ఏషియా వీటన్నిటికి సంబంధించి సెంటిమెంట్ పరంగా కూడా ఏదైనా ప్రభావం పడింది అంటారా? తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే సంహౌ అమెరికాలో జరుగుతున్న విషయాలకి అమెరికన్ మార్కెట్స్ రెండు కూడా సంబంధం లేకుండా ఉన్నాయి. అక్కడ మార్కెట్లు అంటే అక్కడ ఏంటంటే గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, కంట్రోల్ చేస్తున్నారో, అక్కడ బిల్స్ అలో చేయట్లేదు, బడ్జెట్ అలో చేయట్లేదు. అలాంటి టైంలో ప్రభుత్వం అనేది, ప్రభుత్వ వ్యవస్థ అనేది షట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నా సరే భయాలు, మార్కెట్ మాత్రం ఆ భయం చూపెట్టట్లేదు. నిన్న మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇదర్ డౌ జోన్సే కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, ఎస్ఎన్పి కూడా అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నిన్న క్లోజ్ అయినప్పుడు చూసుకుంటే అన్నీ కూడా 0.5% పైనే పెరిగాయి. డాక్స్ కానీ, లండన్లో ఫిట్సీ కానీ, అండ్ ప్యారిస్లో కూడా. ఏషియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. వాళ్ళ కొన్ని ఓపెన్ అయ్యాయి. మనము హ్యాంగ్సెంగ్ పాజిటివ్గా ఉంది, అండ్ కాస్పీ సౌత్ కొరియాలో కూడా పాజిటివ్గా ఉంది. వేరాజ్ జపాన్లో, ఆస్ట్రేలియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. సో వాటి ఫలితం అయితే పెద్దగా మన మీద లేదు ఇప్పటికైతే. ఇప్పుడు కరెంట్ ఉన్న పరిస్థితుల్లో పెద్దగా ఫలితము లేదు దానివల్ల. బట్ ఇండియన్ మార్కెట్స్ వచ్చేసి ఒకటి యూఎస్డి ఐఎన్ఆర్ కన్వర్షను అదొకటి, అండ్ సైమల్టేనియస్లీ ట్రంప్ ఏదైతే ఇండియా మీద వేస్తున్న టారిఫ్స్ దాని మీద రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ సైమల్టేనియస్లీ ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లో ఇంకా కంటిన్యూ అవడం వల్ల కొంచెం ఇంకా స్టెబిలిటీ అయితే మార్కెట్కి రావట్లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చూసుకుంటే హయ్యెస్ట్ షార్ట్స్ 94% ఎఫ్ఐఎస్ ఆప్షన్స్లో షార్ట్స్లో ఉన్నారు. ఓన్లీ 6%, ఇది రికార్డ్ లోయెస్ట్ నంబర్ అనమాట. అంటే ఇట్లా జరిగినప్పుడు, ఎప్పుడైనా సరే ఇంత లో నంబర్ జరిగినప్పుడు యూజువల్లీ మార్కెట్స్ ఐదర్ క్రాష్ అవుతాయి ఆర్ హ్యూజ్ పాజిటివ్ రాబోతుంది. సో ఏదవుతుందో తెలీదు తొందరలో. బట్ ఈ ఎఫ్ఐఎస్ మాత్రం నెట్ షార్ట్ ఓన్లీ 6% లాంగ్ ఉన్నారు, 94% షార్ట్ ఉన్నారండి. ఓకే సార్. అండ్ సార్ ఈరోజు మార్కెట్లో ఎర్లీ సెంటిమెంట్ వైజ్గా చూసుకుంటే కనుక ఎలాంటి సెక్టార్స్లో మనం ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? సో ఇవాళ స్టాక్స్ చూసుకుంటే మనము అంటే బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ కానీ ఆర్ అవుతున్న స్టాక్స్ చూసుకున్నా కానీ నిఫ్టీ 500లో చూసుకుంటే కూడా మనకి కంటిన్యూస్గా లాస్ట్ వీక్ కూడా ఇప్పుడు కూడా పర్ఫామ్ చేస్తుంది. నెట్వెబ్ టెక్నాలజీస్ ఇంకా స్టిల్ ఇవాళ ఇంకొక 12.48% పెరిగింది. సో ఆల్రెడీ ఈ 1 మంత్లోనే దగ్గర 85% పెరిగింది స్టాక్. సో కొత్తగా మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇది ఎస్ స్కోప్ ఉన్న కంపెనీ, డేటా సెంటర్ స్పేస్లో నెట్వెబ్ బాగా ఉండొచ్చు. బట్ లాస్ట్ క్వార్టర్లోనే 122% పెరిగింది, ఈ 1 మంత్లో 85% పెరిగింది. ఈ లెవెల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దెన్ సన్ టీవీ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేసింది, ఒక 7.5% మీడియాలో. అండ్ సిర్మా ఎస్జిఎస్ అనదర్ స్టాక్, ఇది కూడా ఇవాళ ఒక 7% పెరిగింది. షిప్ బిల్డింగ్ లాస్ట్ వీక్ నుంచి చెప్తా ఉన్నాం, ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి 70,000 కోట్లు ఈ షిప్ బిల్డింగ్ వైపు రకరకాల గ్రాంట్లే అనుకోండి ఆర్ అలాట్ చేసింది, బడ్జెటరీ అలొకేషన్. అందులో జిఆర్ఎస్సి ఏదైతే ఉందో, గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ కానీ, మజ్గావ్ డాక్ కానీ ఆల్రెడీ బాగా లాభపడ్డాయి. ఇవాళ కూడా దాని లాభమే 5% పైన ఇవాళ పెరిగింది ఆల్రెడీ ఇప్పటికే. అండ్ కొన్ని ఫార్మా స్టాక్స్ దో లాస్ట్ వీక్ ట్రంప్ 100% ఏవైతే కంపెనీస్ అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయవో వాటి మీద సుంకాలు విధించారు, అడిషనల్ సుంకాలు. బట్ కొన్ని కంపెనీస్ వాటికి ఎగ్జామ్షన్, ఎందుకంటే వాటికి ఆల్రెడీ అక్కడ ప్లాంట్ ఉంది, ఆర్ వాటి ప్రోడక్ట్స్ వచ్చేసి జెనరిక్స్ మీద ఎటువంటి సుంకం ఇప్పుడు లేదు. కాబట్టి అట్లాంటి కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీస్, అది కూడా ఒక 4.89% పెరిగిందండి ఇవాళ. సో కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఇంకా ఇవాళ బాగా పెరిగాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంకా కొంచెం స్ట్రీమ్ ఉంది, మొమెంటం ఉంది. ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా చూడాలంటే మాత్రం షిప్ బిల్డింగ్ స్టాక్స్ కానీ ఈవెన్ రైల్వే స్టాక్స్ కూడా చూడొచ్చండి.
ఓకే సార్. అండ్ సార్ మెటల్స్ సెక్టార్స్లో చూసుకుంటే కనుక మరి ఇప్పుడు ఫెస్టివల్ రాబోతుంది సార్. ఆల్రెడీ అక్టోబర్కి ఎంటర్ అయిపోయాం మనము, October 2 దసరా కాబట్టి. మరి మెటల్స్లో చూసుకుంటే గోల్డ్ రేట్ ఎలా పెరగబోతుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఆల్రెడీ గోల్డ్ యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచే లైఫ్ టైం హైక్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈవెన్ సిల్వర్ కూడా 1,40,000 దాటేసింది. నిన్న బంగారం కూడా 1,18,000 వరకు 17,000-18,000 వరకు MCXలో ట్రేడ్ అవుతోంది. సో ఈ టైంలో ఆల్రెడీ డిమాండ్ సీజన్, ఇది పెళ్ళిళ్ళ సీజన్. ఇట్లాంటి టైంలో జనరల్గా మనకి తెలుసు ఎక్కువ మంది కొంటా ఉంటారు. సో డిమాండ్ ఒకటి, దాంతోపాటు ఏమవుతుందంటే ఈ రూపీ INR USD INR కన్వర్షన్ కూడా చూసుకుంటే మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం బంగారం. అలాంటి టైంలో మనం డాలర్లు వెచ్చించి తీసుకోవాలి కాబట్టి ఆ ప్రైస్ కూడా ఈ బంగారం అడిషనల్గా ఉంటుంది. సో బంగారం అయితే తొందరగా తగ్గే అవకాశం అయితే లేదు. ఈ పెరుగుతున్నది కొంచెం ఏదైనా స్మాల్ కరెక్షన్ ఉన్నా, ఏదైనా మేజర్ ఎకానమికల్గా ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ ఒక 1-2% ఆ 3% మళ్ళీ 1,18,000 నుంచి 90,000 80,000 వస్తుందని ఆశించి వెయిట్ చేయడం మాత్రం లాభం లేదు. అదే సిల్వర్ కూడా కొంచెం, సిల్వర్ మాత్రం స్కోప్ ఉంది. ఇప్పుడు 144 ఉంది, బట్ వోలటిలిటీ ఎక్కువ ఉన్న యాసెట్ అన్నమాట. ఈ సంవత్సరం యాక్చువల్లీ ఆల్రెడీ సిల్వర్ గోల్డ్ కన్నా కూడా ముందు పరిగెత్తింది. గోల్డ్ ఒక 47% పెరిగితే ఈ సంవత్సరం సిల్వర్ నియర్లీ 55% పెరిగిందనమాట. సో ఇది అంటే ఇవి ఇంకా పెరుగుతాయి కానీ తగ్గడం అంటూ మాత్రం ఉండదు. ఎస్పెషల్లీ దసరా దీపావళి సీజన్లో ఇంకా డిమాండ్ ఎక్కువ ఉన్న టైము. సో అండ్ మన ఒక్క ఇండియన్ డిమాండే కాదు, ప్రైస్ వచ్చేసి వేరే ప్రోడక్ట్స్కి ఏమో కానీ ఈ రెండు మెటల్స్కి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ బట్టి కూడా ప్రైజులు మారుతూ ఉంటాయి కాబట్టి మన చేతిలో తక్కువగా ఉంది. ఓకే సార్. అండ్ సార్ ఇంతకుముందు అన్నట్టుగా మెటల్సే కాకుండా ఇప్పుడు ఎలాగో అక్టోబర్కి వచ్చేసాం అండ్ ఫెస్టివల్ ప్రభావం కూడా ఉంటుంది. మరి దీని ప్రభావం మార్కెట్లో కూడా ఎలా ఉంటుంది సార్? అంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఎలా ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చూసుకుంటే ఇది కన్జంప్షన్ టైం. ఈ నెక్స్ట్ మంత్ మొత్తం కూడా అక్టోబర్ మొత్తం కూడా ఎక్కువగా కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఇండస్ట్రీస్, అటు కన్జ్యూమర్ డ్యూరబుల్సే కానివ్వండి, ఆటో సెక్టర్ కానివ్వండి, యాపరల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా కొనే టైం అన్నమాట, ఖర్చు పెట్టే టైము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్టోబర్ వచ్చేసి Q2 ఫలితాలు అనేది రాబోతూ ఉన్నాయి. సో Q2 ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ చూడాల్సింది ఏంటంటే ఏవైనా కంపెనీస్ ఆల్రెడీ మంచి గైడెన్స్ ఇచ్చాయి, పోస్ట్ GST ఏవైతే లాభపడుతున్నాయో ఆ కంపెనీస్ ఇప్పుడు అక్వైర్ చేసుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ 10-15 రోజుల్లో ఫలితాలు రాబోతూ ఉంటాయి, Q2 ఫలితాలు. అండ్ ఆల్సో Q3 ఈ మంత్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది, October 1 నుంచి Q3 స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ GST తగ్గింది, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది, లాట్ ఆఫ్ అదర్ చేంజెస్ అయ్యాయి. సో సేల్స్ అయితే బాగా ఉండబోతున్నాయి. సో Q3 అంటే ఇంకొక 3-4 నెలల వరకు నాకు డబ్బులు మంచి రిటర్న్స్ రావాలి, జనవరిలో కావాలి అనుకుంటే ఇప్పటి నుంచే మెల్లిగా అక్యుములేట్ చేసుకుంటే ఏంటంటే స్లోగా మనం టార్గెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మంచి టైం అనమాట అండి. ఓకే సార్, మనకు కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాసరావు ఫ్రమ్ వైజాగ్. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయ్యేటట్టుంది సార్, ఇది నిలబడుతుందా సార్? రోజు పడిపోతుంది, చాలా డిసప్పాయింట్ చేస్తుంది సార్ నిఫ్టీ. ఈ రోజు బ్రేక్అవుట్ అవుతున్నటువంటి 750 క్రాస్ అవుతుంది సార్ లైవ్ లో. మీరు ఒక $1 million ప్రశ్న అడిగారండి. అంటే ఇవాళైతే బ్రేక్అవుట్ అయింది, ఆఫ్టర్ 8 days తర్వాత 9th day అయింది. ఇది నిలబడుతుందా లేదా అనేది మాత్రం అంత గట్టిగా చెప్పలేము యూజువల్లీ, ఎందుకంటే ఆల్రెడీ చాలా అంటే కావాల్సిన కరెక్షన్ అయిపోయింది. హోప్ మాత్రం ఏంటంటే ఇది ఉండాల్సిన ప్లేస్ కాదు, జరుగుతున్న అంటే ఇప్పటివరకు ఉన్న మోస్ట్ ఆఫ్ ద పాలసీ చేంజెస్లో కానివ్వండి, డిమాండ్ ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడేమో మార్కెట్స్ ఇలా పర్ఫామ్ చేస్తున్నాయి, బట్ అక్కడ సేల్స్ ఏమో బాగా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ మార్కెట్స్ కూడా ఆ సెంటిమెంట్ని క్యాచప్ చేసుకొని ఈ బ్రేక్అవుట్ ఇట్లాగే నిలబడుతుంది ఆలోచిస్తున్నాం కానీ, బట్ స్కోప్ అయితే నిలబడడానికి ఎక్కువగా ఉందా, ఎందుకంటే సపోర్ట్ మాత్రం ఇప్పుడు ఆల్రెడీ 24,744 దగ్గర ఉంది. ఐడియల్గా మనం అంత ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా ఉంటే 24,000 దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము. సో హోప్ఫుల్లీ ఇవాళ RBI కొంచెం కామెంట్స్ విన్న తర్వాత సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇంకా మాట్లాడాలనుకుంటున్నా శ్రీనివాసరావు గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు ఫర్ కాలింగ్. అండ్ ఇంకా ఎవరైనా సరే టీవీ చూస్తున్న వారందరికీ కూడా మరి మార్కెట్ నిపుణులు అనిల్ గారు ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే మార్కెట్కి సంబంధించి ఎలా ఫాలో అవ్వాలి, అంటే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవ్వాలి, వీటన్నిటికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకోవాలంటే సార్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, నర్సీపట్నం నుంచి శ్రీనివాసరావు గారు, అతనితో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్తోనే మాట్లాడండి. చెప్పండి సార్. అదే ఇప్పుడు ఇది మ్యూచువల్ ఫండ్స్ అవి చెప్పారు, వీడియోలో చూశాను నేను యూట్యూబ్లో. అది రెండోది నాకు రిలయన్స్ ఒకటి 1300 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. ఆర్ఐఎల్ మెయిన్ అది ఈ మధ్య ఏదో జియో ఇస్తానన్నారు, ఇష్యూ ఇస్తానంటున్నారు కదా. అవును. అది దానికి ఆర్ఐఎల్ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా లేదంటే ఉండదా సార్ ఒరిజినల్ షేర్స్ ఉన్న వాళ్ళకి? అంటే నాకు తెలిసి అయితే ఆర్ఐఎల్ షేర్స్ ఉన్న వాళ్ళకి జియో షేర్స్ కూడా వస్తాయి. సో ఇంకా అది ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు ఇఫ్ ఐఎమ్ రైట్. అండ్ మీరు ఆర్ఐఎల్ జనరల్గా కూడా దానికోసమనే కాకుండా అండర్ వాల్యూడ్ స్టాకే ఇప్పుడున్న పరిస్థితుల్లో హోల్డ్ చేయొచ్చు ఇంకా. సో ఇఫ్ మీ దగ్గర ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. జియో కూడా అలాట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి, మీకు వస్తాయి. ఆ రేషియో ఇంకా రాలేదు. అలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయా సార్? ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. రేషియో కానీ లేదా సేమ్ కానీ ఏదో రేషియోలో ఉంటాయి. అంటే ఆప్షన్ అయితే ఇస్తారండి, ఎందుకంటే అది సబ్సిడియరీ జియో వచ్చేసి రిలయన్స్కి. సో కంపల్సరీ అది సపరేట్గా లిస్టింగ్ అయినప్పుడు మాత్రం రిలయన్స్ ఎవరికైతే ఆల్రెడీ షేర్స్ ఉన్నాయో ఎక్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ కంపల్సరీ జియోకి కూడా అలాట్ అవుతాయండి. అలాగే సార్, అలాగే 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 అలాగే. రైట్, రిక్వెస్ట్ సార్ చెప్పండి. అది మ్యూచువల్ ఫండ్స్, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా అంటే నాకు ఆల్రెడీ ఫోన్ పేలో యాప్ ఉంది, షేర్ మార్కెట్ యాప్. హలో, చెప్పండి. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఇందులో కొనుక్కోవడానికి అవకాశం ఉంటాయి లేదా డైరెక్ట్ గా ఏమైనా అటెండ్ అవ్వాలా సార్, మీట్ అవ్వాలా? అట్లా ఏదైనా చేయొచ్చు అండి, మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అక్కడ నంబర్ ఉంది, నంబర్ ద్వారా కూడా మాట్లాడవచ్చు. బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది మాత్రం ఎప్పుడు కూడా మీ యొక్క డబ్బులు మీకు ఎప్పుడు అవసరం ఉన్నాయి, మీ రిస్క్ ప్రొఫైల్ బట్టే ఉంటుంది. కానీ బెస్ట్ అనేది ఏదో ఒక క్లాస్ అంటూ ఉండదు. మీకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నాయి, మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఏంటి, మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి బట్టి చూస్ చేసుకోవాలి. ఎందుకంటే నియర్లీ 40 నుంచి 45 కేటగిరీల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇట్లా బెస్ట్ ఏదని చెప్పలేము. అది మీ పర్పస్ ఏంటి, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని తెలిస్తే తప్ప చెప్పలేమండి. అది మీరు ఒకసారి కాల్ చేయండి నంబర్లో, తర్వాత మాట్లాడండి. రైట్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ సార్ చెప్పినట్టుగా సార్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000441160 అనే నెంబర్కి మీరు కనుక కాంటాక్ట్ అవుతే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంతకుముందు అడిగినట్టుగా మరి ఎంఐసీలో అంటే మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపీస్లో ఏది బెస్ట్ అనేది కూడా సార్ మీకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, శ్రీధర్ ఫ్రమ్ వేలూరు. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే మేడం. సార్తోనే మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఫార్మా షేర్ల మీద ఇప్పుడు చైనా సుంకాలు తగ్గించింది అంటున్నారు కదా సార్. అవునండి. ఇప్పుడు దాని మీద ఈ ఆ లోటు ఏమైనా ఇప్పుడు లోటు ఏమైనా ఇందులో ఏమైనా భర్తీ అవుతుందా? ఫార్మా షేర్లు ఏమైనా కొద్దిగా పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఏమైనా ఎంటర్ అవ్వచ్చా ఫార్మా షేర్లో? మంచి క్వశ్చన్ అడిగారండి. అక్కడ చైనీస్ వాళ్ళు చేసి ఒక 30% సుంకం అనేది తీసేశారు. బట్ ఏంటంటే ఇంకా క్లారిటీ ఏవి లేదంటే ఏ ఇండియన్ కంపెనీస్ చైనాలో పెద్దగా అగ్రెసివ్గా సెల్లింగ్ చేయట్లేదు. సో ఇంకా క్లారిటీ అయితే మిస్సింగ్. ఏ కంపెనీలు లాభపడతాయనేది ఇంకా తెలీదు. సో ఎందుకంటే చైనాలో కూడా క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఎస్పెషల్లీ బల్క్ డ్రగ్ స్పేస్లో దే ఆర్ యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఏపీఐస్లో చాలా వాటిలో ఎంటర్ చేశారు. సో కొన్నింటికి మనం అక్కడ ఆల్రెడీ కాస్ట్ ఎఫిషియెంట్ కానే కాదు. ఇది మోర్ ఆఫ్ అ కాస్మెటిక్ అనౌన్స్మెంట్. ఏది అమెరికాకి అంటే వాళ్ళు 100% చేశారు కదా, మేము ఉన్నాము అనే ఒక మోర్ ఆఫ్ అ ఫాల్స్ పోస్చర్ లాగా అనిపిస్తుంది. కానీ ఇండియన్ కంపెనీస్ అంత ఓపెన్గా అక్కడ ఎక్స్పోర్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇట్ టేక్స్ టైం. మీరు అంటే తొందరపడి ఏదైనా కొనడం కన్నా వెయిట్ చేయడం బెటరు. ఎందుకంటే ఇంకా ఈ అన్సర్టెనిటీ పోలేదు. ఒకసారి ఇండియా అమెరికా ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యేంత వరకు ఫార్మాలో కొంచెం అంటే వెయిట్ అండ్ వాచ్, కొంచెం కేర్ఫుల్గా ఏదైతే ఎక్స్పోజర్ లేవు
ఏ కంపెనీస్కి అయితే ఎక్స్పోజర్ లేవో వాటికే చూడండి. అందులో కూడా ఇంకొక అన్సర్టెనిటీ ఏంటంటే ఇప్పుడు జెనరిక్స్ మీద ఎటువంటి సుంకం లేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ నేచర్ ఏంటంటే ట్రంప్ని నమ్మలేము. ఆల్రెడీ ఒకటి చేస్తూ ఉన్న డిస్టర్బెన్స్, ఈవెన్ రేపు సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఇప్పుడు ఓన్లీ బ్రాండెడ్ మీద వేశాడు, రేపు జెనరిక్స్ మీద వేసినా మనకు తెలియదు. సో అందుకే కేర్ఫుల్గా ఉండడం బెటర్ అండి ఇప్పుడున్న టైంలో. రైట్ శ్రీధర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మరి సార్తో కనుక డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే, అంటే లైక్ స్క్రీన్ మీద మీరు ఇంకా అంత ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడలేకపోవచ్చు కాబట్టి మరి డైరెక్ట్గా సార్తో మాట్లాడాలి అనుకుంటే కనుక సార్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000441160 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అండ్ సార్ మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాం కాబట్టి సార్ మ్యూచువల్ ఫండ్స్లో 100 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అని విన్నాం సార్, దాని గురించి కొంచెం క్లియర్గా. అవును, మ్యూచువల్ ఫండ్స్ ఒకటి ఏంటంటే అందరి కోసం, అంటే అన్ని రకాల ఇన్వెస్టర్లకు కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ చిన్న అమౌంట్ ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి, 100 రూపాయల ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయొచ్చు, 500 రూపీస్తో కూడా మొదలుపెట్టవచ్చు చిన్న అమౌంట్తో. అండ్ ఎంత పెద్ద అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎటువంటి లిమిట్స్ ఏమీ లేవు. అండ్ అన్ని రకాల ఇన్వెస్టర్స్ ఎవరైతే కన్జర్వేటివ్గా ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళ కోసం డెట్ ఫండ్స్ ఉన్నాయి, కొంచెం మోడరేట్ రిస్క్ తీసుకునే వాళ్ళకి హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ ఈక్విటీలో కూడా రకరకాల రిస్క్ ప్రొఫైల్, ఎన్ని రోజులు నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావో దానికి తగ్గట్టు లార్జ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ వరకు డిఫరెంట్ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు నీకు లాంగ్ టర్మ్ అయితే కొన్ని రకాల ఫండ్స్ ఉన్నాయి. అండ్ మీకు సపోజ్ మల్టీ క్యాప్ అవసరం లేదు, నేను ఒక ఇండస్ట్రీ, నేను ఎగ్జాంపుల్ ఈ సార్ అడిగినట్టు శ్రీధర్ గారు అడిగినట్టు ఫార్మా అనుకోండి, ఫార్మా ఏ కంపెనీస్ చూస్ చేయడం కన్నా ఫార్మా ఫండ్స్ ఉన్నాయి, అట్లా ఐటీ ఫండ్స్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్లో అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాప్స్ కూడా వచ్చాయి, ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు డౌట్ ఉంటే అడ్వైజర్స్ సజెషన్ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఈ మంత్ అక్టోబర్ వచ్చేసి ఐపీఓ మంత్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 11 కంపెనీలు, ఎస్ఎంఈలోనే 11 కంపెనీలు స్టార్ట్ చేశాయి, ఐపీఓకి వచ్చాయి. అండ్ 5 కంపెనీస్ ఎస్ఎంఈ మన మెయిన్ బోర్డుకు కూడా వచ్చాయి. అండ్ ఆల్రెడీ ఈ మంత్ ఆల్రెడీ ఎల్జీ ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్లో 5th నుంచి 6th నుంచి ఐపీఓకి వస్తోంది. వన్ ఆఫ్ ద హ్యూజ్ ఐపీఓ, 12,000 కోట్ల ఐపీఓ. టాటా క్యాపిటల్ వస్తోంది. సో క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ రాబోతూ ఉన్నాయి. ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సెకండరీ మార్కెటే కాదు, ప్రైమరీ మార్కెట్లో కూడా ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నియర్లీ ఒక 25-30 కంపెనీలు ఈ మంత్ లిస్టింగ్కి రాబోతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ ఎల్జీ, మంచి పేరున్న బ్రాండ్, అలాంటి కంపెనీలే. కానీ టాటా క్యాపిటల్ కూడా కొంచెం పేరున్నదే. ఇట్లాంటి మంచి పేరున్న కంపెనీస్లో అనలైజ్ చేసుకుని, ఇది ప్రాబబ్లీ ఏంటంటే ఈ సంవత్సరం ఆల్రెడీ 1,00,000 కోట్ల వరకు ఐపీఓల ద్వారా కంపెనీలు రైజ్ చేశాయి. ఇది ఆల్రెడీ రికార్డ్, సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ 9 monthsలోనే. నెక్స్ట్ 3 నెలల వస్తున్న ఐపీఓస్కి వస్తున్న కంపెనీస్ తీసుకుంటే 2025 విల్ బీ ద బిగ్గెస్ట్ ఇయర్ అనమాట ఐపీఓస్ ద్వారా కంపెనీస్. దో మార్కెట్స్ యాక్చువల్లీ ఏంటంటే కాంటెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 1 year నుంచి మోరార్లెస్ మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇవాళ వరకు పెద్దగా పెరగలేదు, జస్ట్ నంబర్ తీసుకుంటే ఇండెక్స్ నంబర్. అయినా కానీ 1,00,000 కోట్ల ఐపీఓలు వచ్చాయి ఈ సంవత్సరం సోఫార్, అండ్ ఇంకా రాబోతున్నాయి. సో ఇన్వెస్టర్స్ వాటి మీద ఫోకస్ చేసి కొంచెం మంచి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్, మంచి కంపెనీస్ మాత్రం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది దొరికితే అది ప్రతి కంపెనీకి చేయకండి. ఇవాళ ఈవెన్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కంపెనీస్ కూడా మంచి కొన్ని కంపెనీస్ వచ్చాయి. చీరహరిత్ లిమిటెడ్ అనేది నిన్న స్టార్ట్ అయింది, ఫార్మింగ్ అగ్రికల్చర్లో అటువైపు ఉంది. సో అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి ఎస్ఎంఈలో. కొంచెం స్ట్రాంగ్గా ఫైనాన్షియల్స్ని చెక్ చేసుకొని మాత్రం చేయండి. తొందరపడి ప్రతి ఐపీఓకి అప్లై చేసుకొని జస్ట్ బికాజ్ అది వస్తోంది, నాకు అలాట్ అవుతే నాకు బాగా వస్తుందనే ఆశ మాత్రం తప్పు. కొంచెం స్ట్రాంగ్గా చూడండి, ఎందుకంటే ఈ సీజన్ అది. ఓకే సార్. సార్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, సీతారామయ్య ఫ్రమ్ విజయవాడ. నమస్కారం సీతారామయ్య గారు. నమస్తే అండి. సార్తోనే టాటా మాట్లాడండి. ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ బాగా పెరుగుతోంది, సార్ కారణాలు చెప్తారండి? విచ్ వన్ సార్? టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. టాటా ఇన్వెస్ట్మెంట్, ఎస్. చెక్ చేస్తున్నారండి. ఏ సో సార్ మీరు అన్నది నిజం. కారణాలు అనుకుంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పండి, చెప్తాను. ఆల్రెడీ చెప్తారా మీరు చెప్తారా? నేను చెప్తాను. యా, సో ఆల్రెడీ స్ట్రాంగ్ మొమెంటం ఉంది. మీరు ఆల్రెడీ చూసాము, ఈవెన్ ఇవాళ కూడా ఒక 1.5% పెరిగింది, నిన్న కూడా బాగా పెరిగింది. కానీ ఇప్పుడు అడిషనల్గా మాత్రం మీరు తీసుకోవాలంటే కొంచెం జాగ్రత్త అండి.
సో ఎందుకంటే స్టాక్ స్ప్లిట్ అవ్వడం వల్ల, అంటే ఇది ఇంకో 10%. ఇంకొక రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే స్టాక్ స్ప్లిట్ అవ్వబోతుందండి. ఇది October 14th రోజు. సో ఆ ఎక్స్పెక్టేషన్తో కూడా చాలామంది బై చేశారు. అందుకోసమే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇది పెరగడానికి కారణం ఏంటంటే స్టాక్ స్ప్లిట్ అండి. October 14th నాడు ఉంది రికార్డ్ డేట్. సో దానికోసమే ఇది ఎక్కువగా జరుగుతుంది. రికార్డ్ డేట్ అనౌన్స్ చేశారు అక్టోబర్ అవును 14th అని. అవునండి. ఓకే. సో ఇప్పుడు ₹10 నడుస్తూ ఉంది ఫేస్ వాల్యూ, దాన్ని 10 షేర్స్గా రాబోతూ ఉన్నాయి. సో యూజువల్లీ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే స్టాక్ స్ప్లిట్ అయినప్పుడు, ఈవెన్ ఇంతకుముందు ఐటీసీ కానీ మేజర్ అదర్ స్టాక్స్ కూడా స్ప్లిట్ అయ్యే ముందు ఇలాగే జరుగుతుంది. సో అంటే అది ఎంత లాజికో తెలీదు, బట్ ఇన్వెస్టర్ సైకాలజీ ఏంటంటే నంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు కొంటే అదే రేంజ్లో పెరుగుతుంది అనిపిస్తుంది, కానీ అందుకోసమే జరుగుతుంది తప్ప అదర్వైజ్ ఫండమెంటల్గా అంత పెద్ద వేరే చేంజెస్ అయితే ఏమీ లేవండి. రీజన్స్ ఏమి? ఓకే. రైట్, థ్యాంక్ యూ శ్రీతారత్నం గారు ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. అండ్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్ ఏ విధంగా ఉంది, అలాగే మెటల్స్కి సంబంధించి ఎలా ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఇప్పుడు ఐఓపీ వస్తుంది కాబట్టి దాని గురించి కూడా చాలా చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, మరి ఇది వాటి మార్కెట్ బస్. ముఖ్యంగా మరి సార్ చెప్పినట్టుగా అన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ అక్టోబర్లో వేటిల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా చేయాలి, అలాగే స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవ్వాలి, దేన్ని మనం కన్సిడర్ చేయాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే మీరు కనుక డైరెక్ట్గా సార్తో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సార్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000441160 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి అండ్ అన్నీ తెలుసుకుని ఇన్వెస్ట్ చేయండి. ఇది వాటి మార్కెట్ బస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.